హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం వాల్యూ యాడెడ్ ట్యాక్స్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు మనకి వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనేది వ్యాట్ అనేది విధిస్తాయి. దీనికి సంబంధించి అమ్మకపు పన్ను ఇవన్నీ కూడా మద్యం పైన ఎగవేయడానికి అమ్మకాల్లో భారీ కోత అనేది విధించడం జరిగింది. దీనికి సంబంధించిన ఈ వ్యాట్ అనేది వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనేది మద్యంపై విలువ ఆధారిత పన్ను అనేది భారీగా ఎగవేస్తున్నారు. అమ్మిన సరుకంతా లెక్కల్లో చూపకుండా గోల్మాల్ చేస్తున్నారు. 2 డిస్టిలరీల్లోనే 500 కోట్లు అక్రమాలు బహిర్గతమయ్యాయి. మొత్తం 19 చోట్ల తనిఖీలు చేస్తే ఇంకెంతో వ్యాపారులు, అధికారులు, నేతలు కుమ్మక్కయి విచారణతో గుర్తించిన ప్రభుత్వము దీనికి సంబంధించిన లెక్కలను పబ్లిక్ డొమైన్ పోర్టల్లో ఎక్సైజ్ శాఖ తొలగించడం కూడా ఒక గమనార్హంగా మారింది. దీంట్లో మనము ఈ వ్యాట్ అనేది ఏ విధంగా వసూలైన విధానం చూసినట్టయితే 2018-19లో 9,473 కోట్లు, 2019-20లో 9,860 కోట్లు, 2020-21లో 11,705 కోట్లు, 2021-22లో 13,577 కోట్లు, 2022-23లో 14,287 కోట్లు, 2023-24 వరకు 14,302 కోట్లు అనేవి ఇప్పటి వరకు వసూలైన ఈ వ్యాట్కు సంబంధించిన వివరాలు. దీనికి సంబంధించి అమ్మకాల్లో వారు విధించిన పన్నులు వసూలు అయ్యే వాటిలలో ఏమాత్రం పొంతన లేకపోవడంతో ఆర్థిక సంవత్సరం 2023-24లో అసెంబ్లీ ఎన్నికల ముందు మద్యం అమ్మకాలు భారీగా పెరిగిన వ్యాట్ అనేది అదనంగా రాలేదు. 2023 నవంబర్లో 1,021 కోట్లు, డిసెంబర్లో 1,388 కోట్లు మాత్రమే వ్యాట్ చెల్లించారని, ఎన్నికలప్పుడు మద్యం అమ్మకాలు పెరిగితే వ్యాట్ అనేది ఎందుకు తగ్గుతుంది అని దీనికి సంబంధించిన వివరాలను ప్రభుత్వం విచారణ చేస్తుంది. దీనిపైన యూజీసీ ఒక కొత్త నిబంధనను తీసుకొచ్చింది. మనకి యూజీసీ ప్రతి ఏటా జూన్లో, అదేవిధంగా జూన్ మరియు డిసెంబర్లలో సంవత్సరానికి 2 సార్లు యూజీసీ నెట్ జేఆర్ఎఫ్ ఎగ్జామ్ అనేది ప్రతి ఏటా నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటి నుంచి పిహెచ్డి ప్రవేశాలు అనేవి ఒక అభ్యర్థి నెట్లో ఏదైతే స్కోర్ పొందాడో ఆ స్కోర్ ఆధారంగా పిహెచ్డి ప్రవేశాలను కల్పించాలని యూజీసీ సూచించింది. ఈ పిహెచ్డి పరీక్షల స్థానంలో నెట్ స్కోరును తీసుకోవాలని పేర్కొంది. పిహెచ్డి ప్రవేశాలకు జాతీయ ప్రవేశ పరీక్షతో పాటు నెట్ నిబంధనలను సమీక్షించడానికి యూజీసీ నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. 2024-25 నుంచి నెట్ స్కోర్తో ప్రవేశాలు కల్పించాలని, అదేవిధంగా జేఆర్ఎఫ్తోని పిహెచ్డి ప్రవేశం, సహాయ ఆచార్యుల నియామకాలనేవి పిహెచ్డి ప్రవేశాలకు నెట్ అభ్యర్థులను 3 కేటగిరీలో అర్హులుగా ప్రకటిస్తామని యూజీసీ ప్రతిపాదించింది. భారత్కి ఫ్రాన్స్కు మధ్య దృఢమైన దౌత్య సంబంధాలనేవి నెలకొల్పుతామని ఆ దేశ రాయబారి అయిన థియరీ మాథావుతో భేటీ అయ్యారు. రాయదుర్గం టీ హబ్స్లో ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్ శాఖ బ్యూరో డి ఫ్రాన్స్ కార్యాలయాన్ని ఆ దేశ రాయబారి థియరీ మాథావు బుధవారం ప్రారంభించారు. దీంతో ఫ్రాన్స్, భారత్కు మధ్య దృఢమైన దౌత్య సంబంధాలనేవి ఉంటాయని, గతేడాది భారత ప్రధాని ఫ్రాన్స్ జాతీయ దినోత్సవానికి హాజరు కాగా ఈ ఏడాది భారత గణతంత్ర దినోత్సవానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ హాజరు కావటం ఈ 2 దేశాల మధ్య దౌత్య సంబంధాలన్నీ బలంగా కొనసాగుతున్నాయి. 2025లో ఫ్రాన్స్ ఇండియా ఇన్నోవేషన్ ఇయర్, ఫ్రాన్స్ భారత ఆవిష్కరణల దినోత్సవం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అంకుర సంవత్సరాలను ప్రోత్సహించడంతో పాటు వాణిజ్య దౌత్య కార్యకలాపాలను నిర్వహిస్తామని, ఏటా తమ దేశంలో వివాటెక్ పేరుతో నిర్వహించే ఇన్నోవేషన్ స్టార్టప్ వేడుకలను దేశ విదేశాలతో పాటు భారత్, తెలంగాణ నుంచి కూడా పారిశ్రామికవేత్తలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారని ఈ సందర్భంగా వెల్లడించారు. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫోటోగ్రాఫర్కు ఒక అరుదైన గౌరవం అనేది దక్కింది. అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ బిల్ బోర్డు పైన ఇతను తీసిన ఫోటో అనేది మెరిసింది. ఎన్ఎఫ్టీ ఎన్వైసి అనే సంస్థ ఇటీవల ఆన్లైన్లో నిర్వహించిన ఫోటోగ్రఫీ పోటీల్లో 5,000 పైగా ఫోటోలు పోటీ పడగా తాను తీసిన చిత్రం పోటీల్లో ఎంపికై న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ బిల్ బోర్డు పైన
మంగళవారం రాత్రి ప్రదర్శితమైంది ఈ చిత్రం అనేది. దీంతో తన కళ నెరవేరినట్టు సంతోషంగా ఉందని అరుణ్ కుమార్ నలిమెల తెలిపారు. దీనికి సంబంధించిన లలిత కళా అకాడమీ నిర్వహించిన మెగా మూమెంట్ ఫోటోగ్రఫీ పోటీల్లో ఆయన ఇటీవల బహుమతి కూడా అందుకోవటం, గత డిసెంబర్లో ప్రధాని నరేంద్ర మోడీ అరుణ్ కుమార్ తీసిన ఫోటోల గురించి మన్ కీ బాత్లో కూడా ప్రస్తావించడంతో అరుణ్ కుమారు తన జన్మధన్యమైనట్టు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎల్నినో ప్రభావం అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా కుదిపివేస్తుంది. దీనికి సంబంధించి మార్చిలోనే వడగాలులు, అదేవిధంగా నెలాఖరులో 40 డిగ్రీలు ఎండ దాటే అవకాశం ఉన్నట్టు అమెరికా శాస్త్రవేత్తల బృందం అనేది ఈ 40 డిగ్రీలు సమ్మర్లో దాటుతుందని, అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యేటట్టు దీనికి సంబంధించిన వివరాలను తెలుపుతుంది. బీహార్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో ఇప్పటికే మార్చి నెలలో 40 డిగ్రీలు నమోదవుతున్నాయి. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిశా సహా మొత్తం 9 రాష్ట్రాల్లో 40 డిగ్రీల వరకు దాటుతున్నాయి. ఈ బృందం 1970 నుంచి ఇప్పటి వరకు భారతదేశంలో మార్చి, ఏప్రిల్ నెలలో ఉష్ణోగ్రతల తీరుతెన్నులను విశ్లేషించింది. ఇక ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో శీతాకాలంలో అధిక ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి. 1970లతో పోలిస్తే జమ్మూ కాశ్మీర్లో 2.8, మిజోరాంలో 1.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యాయి. దేశంలో 51 నగరాల్లో మార్చి ఆఖరి వారంలో 40 డిగ్రీలు చేరే అవకాశాలున్నాయని అమెరికా శాస్త్రవేత్తల బృందం పేర్కొంది. దీంతో క్లైమేట్ సెంట్రల్ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఆండ్రూ ఫర్షింగ్ పేర్కొన్నారు. ఈసారి ఈ నెల ఆఖరి వారంలో కూడా వడగాలులు వచ్చే అవకాశం ఉందని, వేసవి పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రజలు తగిన విధంగా సిద్ధం కావాలని తెలిపారు. రాష్ట్రంలో తగ్గిన శతాధిక వృద్ధ ఓటర్లు. తెలంగాణ రాష్ట్రంలో తుది ఓటర్ల జాబితాలో 6,292 మందికి పెరిగింది. ఇక ఈ ఓటర్లు 7,689 మంది ఉన్నారు. తొలిసారి ఓటర్లు 8,51,853 మంది తొలిసారిగా ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. దీనిలో చూసినట్టయితే 18 నుంచి 19 సంవత్సరాల వయసు వారు 4,75,000 పురుషులు, 3,76,000 మంది స్త్రీలు, ఇతరులు 100, మొత్తం 8,51,853. 20 నుంచి 29 మధ్య ఉన్న వయసు వారు 33,80,000, 32,45,000, ఇతరులు 1,006, మొత్తం 66,27,000 మంది. 30 నుంచి 39 వయసు వారు 45,13,000 పురుషులు, 45,79,000 స్త్రీలు, ఇతరులు 1,000, మొత్తము 90,93,000 మంది. 40-49 వయసు వారు 34,57,000 పురుషులు, 35,03,000 స్త్రీలు, 336 ఇతరులు, 69,60,517 ఇతరులు. 50-59 వయసు వారు 47,36,000 మంది. 60-69 వయసు వారు 28,59,000. 70-79 ఏజ్ వారు 14,38,000. 80-89 వయసు వారు 3,84,000. అదేవిధంగా 90-99 వయసు మధ్య ఉన్నవారు 63,737. 100కు పైగా దాటిన వయసు వారు 6,292 మాత్రమే ఉన్నారు. తెలంగాణలో మొత్తం చూసినట్టయితే, మొత్తం దేశవ్యాప్తంగా ఓటర్లను చూసినట్టయితే దీంట్లో 3,30,30,221,735 మంది ఉన్నారు. దీంతో బట్టి శతాధిక వృద్ధ ఓటర్ల సంఖ్య అనేది రోజు రోజుకు తగ్గిపోతున్నట్టు ఇక్కడ చూస్తే మనము ఈ నివేదికలో మంచిగా అవగతమవుతుంది. ఇక 18వ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఓటర్లను బలోపేతం చేయడానికి వివిధ ప్రాంతాలలో ఓటింగ్ సౌకర్యం కల్పించడానికి ఎలక్షన్ కమిషన్ ముమ్మర ఏర్పాట్లు అనేవి సత్వరం చేస్తుంది. దీనిలో భాగంగానే 94 ప్రత్యేక పోలింగ్ బూతులను ఈసారి ఏర్పాటు చేయాలని సూచిస్తుంది. దీంట్లో మేఘాలయలో ఎంత కష్టం ఎదురైనా కానీ మేఘాలయలో కూడా దాదాపు 20 మంది పురుషులు, 15 మంది మహిళలు కూడా ఒక్కొక్క ప్రాంతాల్లో ఓటు వేయడానికి ప్రతి ఒక్కరికి చేరువయ్యే విధంగా ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేస్తుంది. అదేవిధంగా గిర్ అడవుల్లోని బనేజ్లో ప్రత్యేక పోలింగ్ స్టేషన్ను కూడా ఈసారి ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తుంది. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్లో దాదాపుగా 300 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. వీరు 44 ఏళ్ల ఓటర్ ఒక్కరే ఉన్నారు. కానీ అక్కడ కూడా ఈసారి ఓటింగ్ సౌకర్యం కల్పించడానికి ఆఫ్రికా వలసదారుల కోసం కూడా ఓటింగ్ సౌకర్యం, అదేవిధంగా తూర్పు తీరంలో, ఉత్తరాఖండ్లో పలు చోట్ల ఈసారి ఎలాంటి మారుమూల ప్రాంతంలోనైనా వారికి ఓటు వేయడానికి వెసులుబాటు కోసం ఎలక్షన్ కమిషన్ తీవ్రంగా కసరత్తు చేస్తుంది. ఇక
నవంబరు 26, 2008 ముంబై పేలుళ్లలో కీలక ఉగ్రవాది అయిన అజ్మల్ కసబ్ను, అబూ ఇస్మాయిల్ను పట్టుకున్న వసంత్ దాతేకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA యొక్క బాధ్యతలను కేంద్ర ప్రభుత్వము ప్రకటించింది. ఇతనికి వసంత్ దాతేకు NIA పగ్గాలు అప్పచెప్పింది. అదేవిధంగా NDRFకు పీయూష్ ఆనంద్ను నియమించింది. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం నేషనల్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్కి అధిపతి అతుల్ కర్వాల్ స్థానంలో పీయూష్ ఆనంద్ను కేంద్రం నియమించింది. ఇది బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ జనరల్గా రాజస్థాన్ క్యాడర్కి చెందిన 1990 బ్యాచ్ IPS అధికారిగా ఈ రాజీవ్ కుమార్ శర్మ నియమితులయ్యారు. ఇక అమెరికాలో వంతెన కూలిన ఘటనలో మృతులు ఆరుగురికి చేరారు. భారతీయ సిబ్బంది సురక్షితంగా ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. అందులో 22 మంది భారతీయుల సిబ్బంది ఉన్నట్లు, 2 పైలట్లు సహా అందరినీ గుర్తించినట్లు తెలిపారు. దీంతో అధ్యక్షుడు బైడెన్ ప్రశంసల జల్లు కురిపించారు. నౌక ఢీకొనడంతో పటాప్స్కో నదిపైన ఫ్రాన్సిస్ స్కాట్కు వంతెన కుప్పకూలిపోవడం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. దీనిపైన మేరీల్యాండ్ ట్రాన్స్పోర్టేషన్ అథారిటీ అప్రమత్తం చేశారు. దీంతో స్థానిక అధికారులు వంతెనపైన రాకపోకలను ఆపివేయగలిగారు. కేరళ సీఎం కుమార్తె వివాహం పైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది కేసు నమోదు చేసింది. కేరళ సీఎం కుమార్తెకు సంబంధించిన వివాహానికి. దీంట్లో కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ కుమార్తె వీణా విజయన్ పైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ED అనేది మనీ లాండరింగ్ కేసుని ఇతనిపైన నమోదు చేసింది. వీణా నిర్వహిస్తున్న IT సంస్థకు ఒక ప్రైవేటు కంపెనీ అక్రమంగా చెల్లింపులు చేసినవే ఆరోపణలు ఈ ED కేసు నమోదైంది. దీంతో ED అధికారులు బుధవారం వెల్లడించారు. దీంతో విచారణకు వీణాతో పాటు మరికొందరు త్వరలో సమన్లు జారీ చేయనున్నారు. దీంట్లో కేంద్ర కార్పొరేషన్ వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ పరిధిలోని సీరియస్ ఫ్రాన్స్ ఇన్వెస్టిగేషన్ కార్యాలయం ఇటీవల దాఖలు చేసిన ఫిర్యాదును పరిగణలోకి తీసుకొని ఈ సంస్థ పైన మరొకరిపైన ఈ కేసు అనేది నమోదు చేశారు. అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండు, అరుణాచల్ ప్రదేశ్ సీఎం పేరు పెమా ఖండు. ఇతను అసెంబ్లీ ఎన్నికల్లో 5 సీట్లతోనే ఏకగ్రీవంగా కానున్నాయి. ముఖ్యమంత్రి పెమా ఖండు 4 భారతీయ జనతా పార్టీ నేతలు ఉన్నారు. బుధవారం ఇక్కడ నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఈ 5 చోట్ల భారతీయ జనతా పార్టీ నేతలు మినహా ఎవరు నామినేషన్లు వేయకపోవడంతో దీంతో వారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇక 2010 నుంచి ఇక్కడ ఎన్నికలు వస్తూనే ఉన్నాయి. ఏకగ్రీవ ఎన్నికలు కానున్న భారతీయ జనతా పార్టీ నేతల్లో సగాలి నుంచి రాతుతేకి, రోయింగ్ నుంచి ముత్సుమితి, తాబి నుంచి జిక్కే టాకో, తరలి సహా న్యాటోన్ వీరందరూ ఉన్నారు. దీంట్లో అరుణాచల్ ప్రదేశ్ సీఎం ఎన్నిక అనేది పెమా ఖండు సీఎం ఎన్నిక అనేది ఏకగ్రీవం కావడం విశేషం. ఇక ఐక్యరాజ్య సమితి ఒక నివేదికను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా 78.3 కోట్ల మంది తీవ్రమైన ఆకలితో అలమటిస్తున్నారు. పలు దేశాల్లో ఆహార సంక్షోభం అనేది మరింతగా ముదురుతుంది. ఇక ఐక్యరాజ్య సమితికి వెల్లడించింది. దీంతో మరోవైపు 2022లో ఉత్పత్తి అయిన ఆహారంలో 19% అనేది వృధా అవుతుంది. ఇక 2021లో ఇచ్చిన నివేదిక ప్రకారం చూసినట్టయితే 17% ఆహారం వృధా అవుతుంది. 2030 కల్లా ఈ ఆహార వృధాను సగానికి తగ్గించేందుకు కృషి చేయాలని ప్రపంచ దేశాలకు ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింది. 2021లో తొలిసారిగా ఈ నివేదిక ఇచ్చినప్పటికంటే 2022లో ఆహారం వృధా చేసే దేశాలు రెట్టింపయ్యాయని, 2021లో 17% వృధాగా ఉన్న ఈ ఆహార వృధా అనేది 17%గా 2021లో ఉంటే, ఇదే 2022లో చూసినట్టయితే ఇది 19%కి పెరగటము చాలా బాధాకర సంఘటనగా ఐక్యరాజ్య సమితి తెలిపింది. మధుమేహం పరిశోధనకు సంబంధించి హైదరాబాద్లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ కేంద్రంలో ఆసియాలోనే తొలిసారిగా AIGలో ఏర్పాటు చేయడానికి ఎండోక్రైన్ ప్రాంకియాస్ సెంటర్ను మధుమేహం పైన పరిశోధనల కోసం ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం 10 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్న వారికి డయాబెటిక్స్ పైన పరిశోధన చాలా పరిమితంగా ఉంటుందంటూ
ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి వీరి బృందంతో చర్చించి దీన్ని ప్రారంభించారు. భారత్ సరిహద్దు దేశమైన భూటాన్, ఈ భూటాన్కు భారత్ ఆర్థికంగా చాలా డెవలప్మెంట్ కోసం సహాయం చేస్తుంది. దీనిలో భాగంగా రెండో విడత సహాయం కింద 500 కోట్ల విడుదల చేసింది. ఈ భూటాన్లో భారత రాయబార కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది, గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన భారత ప్రభుత్వం మొత్తం 1500 కోట్లు ఇచ్చేలా ఇరు దేశాల మధ్య జనవరిలో ఒక అవగాహన ఒప్పందం మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కుదిరింది. తొలి విడత జనవరి 28 నాటికి 500 కోట్లు విడుదల చేశారు. ఈ మొత్తం 1000 కోట్లకు చేరింది. మరోవైపు ప్రధాని మోదీ ఇటీవల భూటాన్లో పర్యటించినప్పుడు దేశ అభివృద్ధి కోసం వచ్చే 5 ఏళ్లలో 10,000 కోట్ల వరకు సాయం అందిస్తున్నట్టు వ్యక్తం చేశారు. మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అయిన ఎస్ జయశంకర్ భేటీ అయ్యారు. దీంతో మోడీ తరపున ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మహమ్మద్ బిన్ హాజీ హసన్తో జయశంకర్ సమావేశం అవగా ఇక్కడ విదేశాంగ మంత్రితో పాటు పలు జాతీయ అంతర్జాతీయ సమస్యలపైన వారు చర్చించారు. మలేషియా విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది, మలేషియా భారత్ పైన ద్వైపాక్షిక సంబంధాలకు దశాబ్ద కాలం పూర్తవుతుండటంతో ఇరు దేశాల భాగస్వామ్యం మరింత బలోపేతం చేసేందుకు ఎదురుచూస్తున్నట్టు ఎస్ జయశంకర్ తెలిపారు. లోక్సభలో 17వ లోక్సభలో ప్రవేశపెట్టిన బిల్లులు 45 బిల్లులకు ఒకే రోజులో సమ్మతి తెలిపి ఒకేసారి ఆమోదాన్ని పొందింపజేశారు. ఇక ఏడీఆర్ నేషనల్ ఎలక్షన్ వాచ్ నివేదిక అనేది ఒకటి వెల్లడించింది. దీనికి సంబంధించి దేశ ప్రజలకు అవసరమయ్యే శాసనాలను సమర్థవంతంగా లోపరహితంగా ఉండటం ఎంతైనా అవసరం ఉంది. అంతటి ప్రాధాన్యం ఉంది కనుకనే చట్టసభల్లో వాటిపైన విస్తృతమైన చర్చలు జరపడానికి సంప్రదింపులు జరుపుతుంటారు. ఆమోదం పొందే వరకు మార్పులు చేర్పులు చేస్తుంటారు. ఇటీవల ముగిసిన 17వ లోక్సభ దీనికి సంబంధించిన 5 ఏళ్ల కాల వ్యవధి మొత్తం 240 బిల్లులను ప్రవేశపెట్టారు. దీనిలో 222 బిల్లుల ఆమోదం లభించింది. వీటిలో 45 బిల్లులు ప్రవేశపెట్టిన రోజే సభ్యుల సమ్మతిని పొందాయి. దీంతో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, నేషనల్ ఎలక్షన్ వాచ్ అనే సంస్థలు తమ అధ్యయన నివేదికలు వెల్లడించాయి. దీనిలో చూసినట్టయితే జీఎస్టీ సవరణ బిల్లు 2023, ఎన్నికల చట్టాల సవరణ బిల్లు 2021 వీటిపైన కీలకమైనవి. దీంట్లో చూసినట్టయితే మొదటిది 5 ఏళ్ల కాలంలో ప్రతి ఎంపీ సగటు 165 ప్రశ్నలు అడిగారు. మొత్తం 273 సిట్టింగ్స్ గాను 189 సిట్టింగులు హాజరయ్యారు. రెండో అంశం, సభకు అత్యధిక సార్లు హాజరైన వారిగా ఛత్తీస్గఢ్ ఎంపీలు నిలిచారు. వారి సగటు హాజరు శాతం 216, అత్యల్ప హాజరు 127 అరుణాచల్ ప్రదేశ్ ఎంపీలదే. మహారాష్ట్రకు చెందిన ఎంపీలు సగటున గరిష్టంగా 315 ప్రశ్నలు సంధిస్తే మణిపూర్ ఎంపీలు కనిష్టంగా 25 ప్రశ్నలు మాత్రమే అడిగారు. ఇక పార్టీల వారీగా చూస్తే ఎన్సీపీ ఎంపీలు సగటున అత్యధికంగా 400 ప్రశ్నలు వేశారు. ఆప్నాదళ్ సోనేలాల్ సభ్యులు అత్యల్పంగా 5 ప్రశ్నలు మాత్రమే అడిగారు. తెలుగుదేశం పార్టీ సగటు హాజరు 229 కాగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు సగటు 57 మాత్రమే హాజరయ్యారు. వ్యక్తిగతంగా అత్యధికంగా 596 ప్రశ్నలు సంధించిన భారతీయ జనతా పార్టీ ఎంపీ సుకాంత్ మజుందార్ అగ్రస్థానంలో నిలిచారు. సభ్యులు అడిగిన ప్రశ్నల్లో ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వ్యవసాయం, రైతుల సంక్షేమం, రైల్వేలకు సంబంధించిన ప్రశ్నలే ఎక్కువ ఉన్నాయి. ఇక మాల్దీవులకు గొంతు తడిపిన చైనా, మాల్దీవులు తాగునీటి కొరకు అందించే చైనా సాయము చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులకు అదేవిధంగా భారత్కు మాల్దీవులకు కూడా ద్వైపాక్షిక వివాదం తలెత్తిన తర్వాత ఈ ద్వీపం దేశానికి చైనా మరింత చేరువవుతుంది. తాజాగా 1500 టన్నుల తాగునీటిని మాల్దీవులకు డ్రాగన్ అందజేసింది. అయితే గతేడాది నవంబర్లో టిబెట్ అటానమస్ రీజియన్ చైర్మన్ యాన్ జిన్హాయ్ మాల్దీవులో పర్యటించారు. ఈ సందర్భంగా తాగునీటి కొరతను అధిగమించేందుకు ద్వీపదేశానికి సాయం చేస్తామని వీరు హామీ ఇవ్వడంతో ఇప్పుడు దాన్ని అమలు చేశారు. అయితే మాల్దీవుల పొరుగు దేశాల్లో అయినా తాగునీటిని అందించడం ఇదే తొలిసారి కాదు. 2014 సంవత్సరంలో ఆపరేషన్ నీర్ పేరుతో మాల్దీవులకు మొదటి విడతలో 375 టన్నుల తాగునీటిని భారత్ సరఫరా చేసింది. ఆపరేషన్ నీర్ పేరిట. ఎన్నికల్లో కీలకాంశము నిరుద్యోగమే అంటూ కాంగ్రెస్ వద్ద నిర్దిష్ట పరిష్కార ప్రణాళిక ఉన్నట్టు ఆ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వివరించారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ ILO, మానవాభివృద్ధి సంస్థ HDI విడుదల చేసిన భారతదేశ ఉపాధి నివేదిక 2024ను ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉటంకిస్తూ తెలిపారు.
మన బ్యాంకుల్లో మోసాలు 5.3 లక్షల కోట్లకు చేరినట్టు గత 10 ఏళ్లలో 4,62,733 కేసులు నమోదైనట్టు ఆర్టీఐ దరఖాస్తునకు స్పందనగా ఆర్బీఐ వెల్లడించింది. కార్డులు, నెట్ బ్యాంకింగ్ ద్వారానే ఇవి మొత్తం జరిగినట్లు తెలుస్తుంది. ఈ మోసాల సంఖ్యలో మొదటి స్థానం మహారాష్ట్ర. 1,59,000 మోసాలు జరిగినాయి. వాటి విలువ 2,24,000 కోట్లు. ఎన్సిటి ఢిల్లీ 56,560 మోసాలు జరిగితే వాటి విలువ 97,784 కోట్లు. హర్యానాలో 52,762 కోట్లు మోసాలు జరిగితే వాటి విలువ 6,009 కోట్లు. తమిళనాడులో 38,792 మోసాలు జరిగితే వాటి విలువ 22,266 కోట్లు. ఉత్తరప్రదేశ్లో 30,135 మోసాలు జరిగితే వాటి విలువ 12,448 కోట్లుగా ఉన్నాయి. ఇవి అంతర్జాతీయ బ్యాంకు మోసాల్లో రికవరీలకు సంబంధించి 2-3% మాత్రమే ఉన్నాయంటూ ఇంటర్పోల్ ఒక నివేదిక ద్వారా తెలిపింది. జీడిపి అనేది భారతదేశం యొక్క భౌగోళిక పరిస్థితుల్లో ఉత్పత్తైన సంవత్సర కాలం ఉపయోగించిన ఈ ఉత్పత్తిని మొత్తాన్ని లెక్కించే జీడిపిని, దీనికి సంబంధించి జీడిపిలో 2% వెచ్చిస్తే 1.1 కోట్ల ఉద్యోగాలు సృష్టించవచ్చని, దీంట్లో 70% మహిళలకే రావచ్చని సంరక్షణ సేవల రంగంపైన ఎఫ్ఎల్ఓ ఒక నివేదికను విడుదల చేసింది. ఎఫ్ఎల్ఓ అంటే ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్. ఇది ఒక నివేదిక ద్వారా వెల్లడించింది. దీంట్లో పెట్టుబడులు, సంరక్షణ సేవలకు సంబంధించిన నైపుణ్యాలు అనేవి దాదాపుగా సులభ పని విధానాన్ని, ఎంపిక అంశాలు తదితర వాటి కోసం ఎంఎస్ఎంఈలు, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్లు ఇవి కూడా అంకుర సంస్థలకు ఆర్థిక సహకారం అందించేలా 2030 కల్లా సంరక్షణ సేవల రంగం 47.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలని, జీడిపిలో ఇది 2% ఉండాలని సూచించింది. సుమారు 70% వరకు మహిళలకే లబ్ధి కలుగుతుందని ఈ నివేదిక తెలిపింది. దీంట్లో మిషన్ శక్తి పథకం అనేది కూడా దీంట్లో అమలు చేయడానికి సన్నాహాలు చేస్తుంది. హైదరాబాదులో ఇళ్ల విక్రయాల శాతం 38% అభివృద్ధి అయింది అని అనారాక్ ఒక నివేదిక ద్వారా తెలిపింది. దీంట్లో 7 నగరాల్లో మొత్తం 130,170 ఇల్లు ప్లాట్లు అమ్ముడుపోతే దీంట్లో ప్రస్తుతం త్రైమాసికంలో నమోదైన అమ్మకాలు గత 10 ఏళ్లలో గరిష్టమని అనారాక్ చైర్మన్ అనుజ్ పూరి తెలిపారు. నగరాల వారీగా చూస్తే ముంబైలో ఇళ్ల విక్రయాలు ఏడాదిలో 24% వృద్ధితో నమోదయ్యాయి. పూణేలో 15%, హైదరాబాదులో 38% వృద్ధితో ముందంజలో ఉంది. ఇక బెంగళూరులో 14% వృద్ధితో, దేశ రాజధాని ఢిల్లీలో 9%, చెన్నైలో 6% తగ్గాయి. కానీ హైదరాబాదులో మటుకి 38% ఈ ఇళ్ల విక్రయం అనేది పెరిగింది. సంపాదనలో మనకి రంజాన్ మాసం అనేది ఇప్పుడు జరుగుతుండగా రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులు తాము సంపాదించిన సంపాదనలో 2.5% దానం కింద ఇవ్వాలని, దీన్ని జకాత్, సదకా, ఫిత్రా అనే పదుల్లో ఖర్చు పెడతారు. వీటికి సంబంధించి దీంట్లో జకాత్ దానాలు చేసేందుకు రంజాన్ నెలకు సువర్ణ అవకాశంగా భావిస్తారు. నిజంగా జకాత్ కూడా ఒక ఆరాధనలో ఒక భాగమే. ఏమైనా కష్టాల్లో ఉన్నారా, ఎవరైతే అవసరాలు ఉన్నాయా అని తెలుసుకొని మరి జకాత్ సొమ్మును వారికి అభిమానం దెబ్బతినకుండా వివేచనతో సాయం అందించేలా వీరు ప్రోత్సహిస్తారు. అదేవిధంగా జకాత్ అనుబంధాలను బలోపేతం చేస్తుందని, ఇరుగు పొరుగుల మధ్య సోదరభావం అనేది నెలకొల్పుతుందని వీరు విశ్వసిస్తారు. ఈ దానం ఫలించాలంటే దానగ్రహీతకు తక్కువగా చూడటం పాపమని, తమకు దానం చేసే అవకాశం దొరకడం అదృష్టంగా భావిస్తున్నారు. దాన ధర్మాలు చేయటం అంటే అల్లాకు రుణం ఇవ్వడం లాంటిదని, దీన్ని ఇస్లాం సోదరులు చాలా విశ్వసనీయంగా ఈ దానాలు అనేవి రంజాన్ మాసంలో చేస్తూ ఉంటారు. ఐపీఎల్లో ఈసారి హైదరాబాద్ సన్ రైజర్స్ ఉప్పల్లో సిక్సర్ల మోత మోగించింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసిన హైదరాబాద్ సన్ రైజర్స్ 277 స్కోరుతో 3 వికెట్ల నష్టానికి ముంబైను ఓడించింది. 246 ముంబై స్కోరు 5 వికెట్ల నష్టానికి. దీనిలో చూసినట్టయితే ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ మ్యాచ్ ఉప్పల్లో జరిగిన ఈ మ్యాచ్లో స్టాండ్స్లో ప్రేక్షకుల దగ్గరికే బంతి పదేగా వెళ్లడంతో మైదానంలో ఫీల్డర్లు, ప్రేక్షకులు సరదాగా ఎంజాయ్ చేశారు. మ్యాచ్ మొత్తం 523 పరుగులు
చోటు చేసుకుంటే అందులో ఏకంగా 38 సిక్సర్లు, మొత్తంగా 31 పరుగులతో విజయం సాధించిన సన్ రైజర్స్ ఈ సీజన్లో బోని కొట్టింది. IPL 17 సీజన్లో హైదరాబాద్ తొలి మ్యాచ్ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా అత్యధిక సిక్సర్ల మోత అనేది మోగించింది. దీనికి సంబంధించి చూసినట్టయితే IPL చరిత్రలోనే సన్ రైజర్స్ హైదరాబాదు అత్యధిక స్కోరును సాధించింది. దీంట్లో 148 తొలి 10 ఓవర్లో సన్ రైజర్స్ స్కోరు గత రికార్డు 2014లో పంజాబ్, 2021లో ముంబై 131 పరుగులు మాత్రమే చేసి కనుమరుగైంది. ఇక 148 స్కోరుతో సన్ రైజర్స్ హైదరాబాదు చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్లో నమోదైన పరుగులు 523 పరుగులు. ఈ మ్యాచ్లో అత్యధిక పరుగుల రికార్డు ఇదే 523. ఇక ముంబై సన్ రైజర్స్ స్కోరు IPL చరిత్రలోనే 277, 3 వికెట్ల నష్టం. ఇది 2013లో పూణే వారియర్స్ పైన 263, 5 వికెట్లతో వద్దలైంది. దీని ఓవరాల్గా పురుషుల T20లో నేపాల్ 314, 3 వికెట్లు, ఆఫ్ఘనిస్తాన్ 278 మాత్రమే సన్ రైజర్ కంటే ముందున్నారు. ఇక క్లాసెన్ 80 స్కోరు నాటౌట్గా నిలిచాడు. 30 బంతుల్లో 4 4లు, 7 6లతో క్లాసెన్ దూసుకెళ్లారు. ఇక ఒకసారి స్కోర్ బోర్డును మనం పరిశీలించినట్టయితే దీంట్లో హైదరాబాద్ సన్ రైజర్స్ స్కోర్ బోర్డుని ఒకసారి చూసినట్టయితే దీంట్లో మొత్తము 19 ఓవర్లకు మొత్తం 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి హైదరాబాద్ సన్ రైజర్స్ 277 స్కోర్ సాధించింది. ముంబై ఇండియన్స్ మొత్తము 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 246 పరుగులు సాధించింది. అర్ధశతకం సాధించేందుకు అభిషేక్ శర్మ ఆడిన బంతుల సంఖ్య 16. ఇవి సన్ రైజర్స్ తరఫున IPLలో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన బ్యాటర్ ఇతనే, అభిషేక్ శర్మ. తర్వాత IPLలో మ్యాచ్లో ఒకే ఒక జట్టు నుంచి 20 బంతుల్లోపు అర్ధశతకాలు పూర్తి చేసుకున్న తొలి ద్వయంగా హెడ్ అభిషేక్ నిలిచారు. ఇక 38 అనేది ఈ మ్యాచ్లో సిక్సర్ల సంఖ్య. ఓ IPL మ్యాచ్లో అత్యధిక సిక్సర్లు RCB 33 బద్దలైంది. ఈ హైదరాబాద్ సన్ రైజర్స్ 38 సిక్సులు నమోదైంది. ఇక ముంబై ఫేసరు మపాక సమర్పించుకున్న పరుగులు 66. ఒక IPLలో అరంగేట్రం మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చుకున్నది ఇతనే. జకోవిచ్ కోచ్ గొరాన్ ఇవానీ సెవిచ్తో 6 ఏళ్ల బంధానికి జకోవిచ్ వీడ్కోలు పలికారు. 2018లో ఇవానీ సెవిచ్తో కలిసిన జకోవిచ్ ప్రయాణం ప్రారంభించాడు. తర్వాత 12 గ్రాండ్ స్లామ్ల టైటిళ్లను గెలిచాడు. కొద్ది రోజుల క్రితం ఇవానీ సెవిచ్తో కలిసి పనిచేయడం మానేసినట్లు జకోవిచ్ ప్రకటించారు. కోర్టులో ఇద్దరి మధ్య బంధం ఒడిదుడుకులతో సాగుతుందని ఈ కోచ్ ఉద్దేశించి జకో పేర్కొన్నారు. ఇటీవల ఇండియన్ వేల్స్ టోర్నీలో 3వ రౌండ్లో ఓడిపోయాడు. 2001లో వైల్డ్ కార్డుతో వింబుల్డన్లో అడుగుపెట్టిన ఇవానీ సెవిచ్తో విజేతగా కూడా నిలిచినట్లు జకోవిచ్ ప్రకటించాడు. ఇవి మార్చి 28, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.